ఒక్కసారి ఊహించుకుందాం. ఆ ఒక ప్రొఫెషనల్ 4K రెజల్యూషన్ ఉన్న సినిమాటిక్ బ్రాండ్ వీడియో చూస్తున్నాం. ఓకే. ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మనందరికీ ఎంతో సుపరిచితమైన దివంగత నటి సౌందర్య గారి గాంభీర్యమైన వాయిస్ వినిపిస్తోంది. వావ్! వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని బడ్జెట్ అక్షరాల ₹0. ₹0? అవును. పైగా దీన్ని తయారు చేయడానికి పట్టిన సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమే. 15 నిమిషాలా? అంటే 5 ఏళ్ల క్రితం ఇదొక మ్యాజిక్ లాగా అనిపించేది కదా? ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ ఆధునిక డిజిటల్ ఏజెన్సీలకు ఇదొక సాధారణమైన పనైపోయింది. నిజమే. ఒకప్పుడు వ్యాపారమంటే ఊరి మధ్యలో జనాలు తిరిగే చోట ఒక పెద్ద దుకాణం తెరవడం కదా? అవును. బేసిక్గా ఫిజికల్ అడ్రస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. బయట కనిపించే బోర్డుల కన్నా ఆన్లైన్లో ఉండే ఉనికి ఇప్పుడు అత్యంత కీలకమైపోయింది. కరెక్ట్. ఒకప్పుడు వెబ్సైట్ ఉండటం అనేది కేవలం ఒక లగ్జరీగా భావించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఒక ప్రాథమిక అవసరం. అంటే అది లేకపోతే ఒక వ్యాపారం అసలు మనుగడలోనే లేనట్టు లెక్క. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో అసలు వ్యాపారాలను డిజిటల్గా ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాన్ని విడమర్చి చూడబోతున్నాం. చాలా మంచి టాపిక్. మరి దీనికోసం ఏమైనా స్పెసిఫిక్ సోర్సెస్ని వాడుతున్నామా? అవును. హైదరాబాద్కి చెందిన ముంతాజ్ సాఫ్ట్ అనే ఒక ప్రముఖ ఏజెన్సీని మనం కేస్ స్టడీగా తీసుకోబోతున్నాం. ఓహో, ముంతాజ్ సాఫ్ట్. రైట్. వాళ్ల వెబ్సైట్ సమాచారం, సేవల పోర్ట్ఫోలియో, ఇంకా ఇందాక నేను చెప్పిన 15 నిమిషాల AI వీడియో స్క్రిప్ట్ బ్లూప్రింట్ ఆధారంగా ఈ ఆధునిక వ్యాపార వ్యూహాలను అర్థం చేసుకుందాం. ఈ డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఒక స్పష్టమైన విధానం కనిపిస్తోంది. సాంకేతికతను, డేటాను, ఇంకా సృజనాత్మకతను ఎలా కలపాలో ఇదొక మంచి బ్లూప్రింట్ ఇస్తోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ముంతాజ్ సాఫ్ట్ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే నిర్మించదు. వాళ్ళు శక్తివంతమైన డిజిటల్ సక్సెస్ స్టోరీలను సృష్టిస్తారు. అవును. కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మరియు డేటా డ్రివెన్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రియల్ గ్రోత్ని సాధించడం వాళ్ళ లక్ష్యం కదా? ఖచ్చితంగా. ఒక స్టార్టప్ అయినా లేదా ఒక ఎంటర్ప్రైజ్ అయినా వేగంగా, స్మార్ట్గా ఎదగడానికి ఈ స్మార్ట్ స్ట్రాటజీస్ ఎలా ఉపయోగపడతాయో మనం విశ్లేషిద్దాం. తప్పకుండా. అండ్ ఎవరికైనా తమ వ్యాపారాన్ని డిజిటల్గా వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే వాళ్ళు muntasaft.comని విజిట్ చేయొచ్చు. లేదా 9949161043 అనే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయొచ్చు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అయితే మనం ముందుగా మార్కెటింగ్ మరియు వెబ్సైట్ దగ్గర నుంచి మొదలు పెడదామా? రైట్. డిజిటల్ వృద్ధి అనగానే ముందుగా కస్టమర్లకి కనిపించేది వెబ్సైట్. అవును. వాళ్ల డాక్యుమెంట్లలో UI/UX డిజైన్ అనే పదం పదే పదే కనిపిస్తోంది. నా డౌట్ ఏంటంటే, ఒక అందమైన వెబ్సైట్ ఉంటే సరిపోతుంది కదా, ఈ UI/UX ఎందుకంత కీలకం? మంచి ప్రశ్న. ఎందుకంటే అందం వేరు, ఉపయోగం వేరు. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది వెబ్సైట్ ఎలా కనిపిస్తోంది, రంగులెలా ఉన్నాయి అనేది చూసుకుంటుంది. ఓకే. కానీ UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఒక కస్టమర్ ఆ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు తనకు కావలసిన సమాచారం ఎంత సులభంగా దొరుకుతోంది అనేది ఇది నిర్ధారిస్తుంది. అంటే బటన్స్ వెతుక్కోకుండా ఉండటం అన్నమాట. అవును. ఒకవేళ ఏ బటన్ ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తే ఆ కస్టమర్కి చిరాకొచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే మొబైల్ రెస్పాన్సివ్ డిజైన్ ఉండటం చాలా అవసరం. దాదాపు 80% మంది మొబైల్స్లోనే బ్రౌజ్ చేస్తున్నారు కదా? దీన్ని నేను ఒకలా అర్థం చేసుకున్నాను. దట్టమైన అడవి మధ్యలో ఒక అద్భుతమైన షాపింగ్ మాల్ కట్టడం లాంటిదిది. భలే పోలిక. మాల్ లోపల డిజైన్ ఎంత బాగున్నా అక్కడికి దారి లేకపోతే ఎవరూ రారు కదా. అయితే SEO అంటే ఆ మాల్కి ఒక రోడ్డు వేయడమని చాలామంది అనుకుంటారు. మరి మీరేమనుకుంటున్నారు? నాకనిపించేదేంటంటే, SEO అనేది కేవలం రోడ్డు వేయడం కాదు. కస్టమర్కి బూట్లు కొనుక్కోవాలి అని మనసులో అనిపించగానే సరిగ్గా వాళ్ల కళ్ల ముందు ఒక మ్యాజిక్ తలుపులాగా మన సైట్ ప్రత్యక్షమవ్వడం. కరెక్ట్. గూగుల్ సెర్చ్లో ఎవరైనా ఒక సేవ కోసం వెతికినప్పుడు వాళ్ల ఇంటెంట్ని అర్థం చేసుకుని ఫలానా వెబ్సైట్ని ముందు వరుసలో నిలబెట్టడమే SEO అసలు పని. బేసిక్గా సరైన సమయంలో సరైన వాళ్ళకి కనిపించడం. అవును. దీనికి తోడు ముంతాజ్ సాఫ్ట్ వ్యూహాల్లో PPC ఇంకా ORM కూడా ప్రముఖంగా ఉన్నాయి. ఈ PPC క్యాంపెయిన్స్ వెనుకున్న అసలు లాజిక్ ఏంటో కొంచెం సులభంగా చెప్తారా? తప్పకుండా. PPC అంటే పేపర్ క్లిక్. ఇది చాలా స్పష్టమైన మెకానిజం. ఓకే. సాధారణంగా మనం పేపర్లో యాడ్ ఇస్తే దాన్ని ఎంతమంది చూశారో లెక్కించడం కష్టం గదా. కానీ PPCలో ఆ యూజర్ యాడ్ మీద క్లిక్ చేస్తేనే మనం డబ్బులు చెల్లిస్తాం.
అంటే ఆసక్తి ఉన్నవాళ్లనే పక్కాగా టార్గెట్ చేస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక ఓఆర్ఎం అంటే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఎవరైనా బ్రాండ్ గురించి సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూస్ రాస్తే వాస్తవాలను తెలియజేసి ఆ నెగటివిటీని నియంత్రించడం. ఒక రకంగా ఇది బ్రాండ్ ఇమేజ్ని కాపాడే రక్షణ కవచం లాంటిది. అవునండి. గాలిలో బాణాల వెయ్యకుండా ప్రతి వ్యూని లెక్కించి డేటా డ్రివెన్ నిర్ణయాలు తీసుకోవడమే ఈ మార్కెటింగ్ ఖచ్చితత్వం. దీనివల్లే పెట్టిన పెట్టుబడికి సరైన రాబడి వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. సరే, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతంగా పనిచేసిందనుకుందాం. ఒకేసారి 1,00,000 మంది సైట్లోకి వచ్చి బై బటన్ నొక్కారు. అప్పుడు వెనక ఉన్న సర్వర్ క్రాష్ అయితే పరిస్థితి ఏంటి? సరిగ్గా అక్కడే అసలు సవాలు మొదలవుతుంది. అంటే మార్కెటింగ్ బడ్జెట్ అంతా వృధా అయిపోయినట్టే కదా. అవును. మార్కెటింగ్ తీసుకువచ్చే ట్రాఫిక్ని తట్టుకోవడానికి పటిష్టమైన బ్యాకెండ్ వ్యవస్థ కావాలి. సాఫ్ట్వేర్ లోపాలుంటే మార్కెటింగ్ వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఓహో. అందుకే ముంతా సాఫ్ట్ కేవలం మార్కెటింగ్ దగ్గరే ఆగిపోకుండా AWS, అజ్యూర్ వంటి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను కూడా అంటిస్తోంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అసలు ఎలా పనికొస్తుంది? పాతకాలంలాగా ఒక పెద్ద సర్వర్ కొనుక్కుని గదిలో పెట్టుకోవడం ఎందుకు మానేశారు? దీని వెనుక ఉన్న లాజిక్ స్కేలబిలిటీ. అంటే ఒక పండుగ ఆఫర్ నడుస్తున్నప్పుడు వెబ్సైట్కి 1,00,000 మంది రావచ్చు. ఆఫర్ అయిపోగానే కేవలం 1,000 మందే రావచ్చు. అవును, ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సొంత సర్వర్ ఉంటే ముందుగానే ఆ 1,00,000 మంది కోసం లక్షలు ఖర్చుపెట్టి సర్వర్ కొనిపెట్టుకోవాలి. ఆఫర్ అయ్యాక అది వృధాగా పడుంటుంది. అర్థమైంది. అదే AWS లాంటి క్లౌడ్ సేవలైతే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అవసరమున్నప్పుడు పెరుగుతాయి, లేనప్పుడు తగ్గుతాయి, మనం వాడుకున్నంత వరకే బిల్లు కట్టొచ్చు. భలే ఉందే. దీన్నే ఆటో స్కేలింగ్ అంటారేమో. అవును. ఇక్కడే నాకు వాళ్ల పోర్ట్ఫోలియో చూస్తున్నప్పుడు ఒక పెద్ద సందేహం వచ్చింది. ఏంటది? ఒకవైపు ముంతా సాఫ్ట్ ఇంత పెద్ద సాఫ్ట్వేర్ వ్యవస్థలను, మొబైల్ యాప్స్ని క్లయింట్స్ కోసం నిర్మిస్తోంది కదా. అవును. మళ్ళీ అదే సమయంలో వాళ్ళు మన్ స్టాక్, మీన్ స్టాక్, జావా, పైథాన్ లాంటి కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ 100% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. కరెక్ట్. అసలు ఈ 2 పడవల ప్రయాణం ఎందుకు? ఒక ఐటీ ఏజెన్సీ తన ఫోకస్ అంతా క్లయింట్ ప్రాజెక్ట్స్ మీద పెట్టాలి కదా. ఇలా పక్కన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడపడం ఒక డిస్ట్రాక్షన్ కాదా అనిపించింది. పైకి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న యంత్రాంగాన్ని పరిశీలిస్తే ఇది ఎంత పదునైన వ్యూహమో అర్థమవుతుంది. ఎలాగంటారు? బయట కాలేజుల్లో నేర్పించే థీరీకి, ఆఫీసుల్లో రియల్ టైంలో ఉండే ప్రెషర్కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఒక ఏజెన్సీగా ముంతా సాఫ్ట్కి మార్కెట్లో ఏ స్కిల్స్కి డిమాండ్ ఉందో నేరుగా తెలుసు. ఉదాహరణకు మనం ఇందాక అనుకున్న మన్ స్టాక్ తీసుకోండి. ఈ మధ్య ఎక్కడ చూసినా దీని గురించే వింటున్నాం కదా. అవును. ఇది ఫుల్ స్టాక్ వెబ్సైట్లను వేగంగా నిర్మించడానికి వాడే టెక్నాలజీల సమూహం. మొంగోడిబి, ఎక్స్‌ప్రెస్, రియాక్ట్ మరియు నోడ్ ఇవన్నీ జావాస్క్రిప్ట్ ఆధారంగానే పనిచేస్తాయి. అంటే డేటాబేస్ కోసం ఒక భాష, డిజైన్ కోసం ఇంకో భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అస్సలు లేదు. ఇప్పుడు జావాస్క్రిప్ట్ ఒక్కటొస్తే చాలు, ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ వరకు మొత్తం ప్రాజెక్ట్ చేసేయొచ్చు. అందుకే కంపెనీలు వీళ్ల కోసం క్యూ కడుతున్నాయి. ఓహో. అంటే థీరీ చదువుకున్నొచ్చిన ఫ్రెషర్స్కి మళ్ళీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఆధారంగా ముందే శిక్షణ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా పనిచేయడానికి రెడీ అయిపోతారన్నమాట. అక్షరాలా అంతే. ఇది డిస్ట్రాక్షన్ అస్సలు కాదు. తమకు మరియు పరిశ్రమకు కావాల్సిన భవిష్యత్ నిపుణులను తామే తయారు చేసుకునే ఒక ఎకోసిస్టమ్ ఇది. వండర్ఫుల్. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ విధానం థీరీకి, ప్రాక్టికల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని పూడుస్తోంది. అవును. అందుకే వీళ్ళు కార్పొరేట్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేయగలుగుతున్నారు. ఇది వినడానికి చాలా బావుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి రెండో వైపేంటి? అదే క్రియేటివిటీ. మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్న 15 నిమిషాల ఏఐ వీడియో బ్లూప్రింట్ డాక్యుమెంట్ దగ్గరకొద్దాం. ముంతా సాఫ్ట్ తమ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవటానికి వాడిన ఈ విధానం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునండి. ఆధునిక కంటెంట్ క్రియేషన్ ఎంత వేగంగా మారుతోందో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏఐ టూల్స్ని ప్రొఫెషనల్ అవుట్పుట్ కోసం ఎలా వాడుతున్నారో ఇది స్పష్టంగా వివరిస్తోంది. ఆ డాక్యుమెంట్లో దశలవారీగా రాశారు. ముందుగా రంగుల ఎంపిక. బ్లూ అండ్ గోల్డ్ కలర్ ప్యాలెట్ తీసుకున్నారు. దాంతోపాటు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కమలం డిజైన్లను వాడారు. అవును. ఒక ఐటీ కంపెనీకి ఈ కమలం పువ్వులు, ఈ రంగులు వాడటం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది? రంగులు అనేవి నేరుగా మనుషుల సైకాలజీ మీద పనిచేస్తాయి. నీలం రంగు అనేది ప్రొఫెషనలిజానికి, నమ్మకానికి ప్రతీక. చాలా బ్యాంకుల లోగోలు బ్లూ కలర్లోనే ఉండటం మనం గమనించవచ్చు. అవును కదా. SBI,
హెచ్డిఎఫ్సి ఇవన్నీ బ్లూలోనే ఉంటాయి. ఇక గోల్డ్ కలర్ అనేది ప్రీమియం క్వాలిటీని తెలియజేస్తుంది. ఇకపోతే కమలం అనేది భారతీయ సంస్కృతికి అత్యంత దగ్గరైన ఒక చిహ్నం. ఓహో. ప్రపంచస్థాయి టెక్నాలజీని వాడుతున్నా మన మూలాలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పే ఒక కల్చురల్ కనెక్షన్ అది. థీమ్ అర్థమైంది. కానీ నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఆ వాయిస్ ఓవర్. సౌందర్య గారి వాయిస్ కదా. అవును. 11 ల్యాబ్స్ లేదా మర్ఫే ఐ వాడి సౌందర్య గారి వాయిస్ స్టైల్ని రీక్రియేట్ చేశారు. ఒక ఇంగ్లీష్ స్క్రిప్ట్ని ఆ ఎలిగెంట్ వాయిస్తో పలికించడం. అసలొక టెక్ కంపెనీకి ఇంత ఎమోషనల్ వాయిస్ ఎందుకు? ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కాస్త యాంత్రికంగా అనిపిస్తుంది కదా. ఒక సంస్థ గురించి చెప్పేటప్పుడు వినేవారికి ఒక నమ్మకం కలగాలి. నిజమే. పైగా ఈ ప్రాసెస్ ఎంత సింపుల్లో గదా. ఇన్వీడియో, ఏఐ లేదా క్యాప్కట్, కాన్వా లాంటి టూల్స్లో ముందుగానే సిద్ధం చేసుకున్న ఇమేజ్ ఫ్రేమ్స్ పెట్టి ఈ వాయిస్ సింక్ చేస్తే చాలు. 15 నిమిషాల్లో 4K వీడియో రెడీ. అవును. చాలామంది ఏఐ అనగానే మన సృజనాత్మకతను లాగేసుకుంటుందని భయపడుతుంటారు. కాని వాస్తవం వేరు కదా. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీ క్రియేటివిటీని చంపదు, దాన్ని వేగవంతం చేస్తుందని నాకనిపిస్తోంది. ఒకప్పుడు లక్షలు ఖర్చుపెట్టి స్టూడియోలు బుక్ చేసి నెలలు ఎదురుచూసే పనిని ఇప్పుడు ఆలోచన రాగానే ఆచరణలో పెట్టేయొచ్చు. 100% వాస్తవం. ఏఐ అనేది మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన బ్రష్ లాంటిది. విజన్ మన దగ్గర ఉంటే అది అద్భుతమైన పెయింటింగ్ వేస్తుంది. ఆధునిక బ్రాండింగ్ వేగం ఎలా ఉందో ముంతాసాఫ్ట్ వీడియో బ్లూప్రింట్ చూస్తే అర్థమవుతోంది. ఇదంతా వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అవును. అయితే ఎప్పుడైతే మనం ఈ ఏఐ, ఆల్గరిథమ్స్, మార్కెటింగ్ బేటా, ట్రాకింగ్ అని మాట్లాడుకుంటామో సహజంగానే అందరికీ వచ్చే అతిపెద్ద భయం డేటా ప్రైవసీ. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నా ఫోన్ నంబర్, నా బ్రౌజింగ్ హిస్టరీ వాళ్ల దగ్గర ఎంతవరకు సురక్షితమనేది పెద్ద ప్రశ్న కదా. అవునండి. ఆధునిక యుగంలో ఏ వ్యాపారానికైనా ఇదొక అగ్ని పరీక్ష లాంటిది. డేటాను ఎలా డీల్ చేస్తున్నారు అనేదాన్ని బట్టే నమ్మకం ఏర్పడుతుంది. ఈ విషయంలో ముంతాసాఫ్ట్ వెబ్సైట్లోని కూకీ నోటీసు చాలా పారదర్శకంగా అనిపించింది. ఎలాగంటారు? బేసిక్గా ఏ వెబ్సైట్కి వెళ్ళినా యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని పాపప్ వస్తుంది. మనకు చిరాకొచ్చి క్లిక్ చేసేస్తాం. కానీ వీరు కూకీలను చాలా స్పష్టంగా కేటగరైజ్ చేశారు. నెసెసరీ, ఫంక్షనల్, అనలిటిక్స్ అని. ఇక్కడ మెకానిజం ఏంటంటే నెసెసరీ కుకీలనేవి వెబ్సైట్ సురక్షితంగా పనిచేయడానికి తప్పనిసరి. వాటిని ఆఫ్ చేయటం కుదరదు. ఓకే. కానీ అనలిటిక్స్ లేదా అడ్వర్టైజ్మెంట్ కుకీలు అనేవి యూజర్ ఏ పేజ్లో ఎంతసేపు ఉన్నాడు అనేది ట్రాక్ చేస్తాయి. ఈ ట్రాకింగ్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకునే కంట్రోల్ యూజర్ చేతికి ఇవ్వడమే నిజమైన పారదర్శకత. అంటే మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఏ గదిలోకి వెళ్ళాలి అనేది మనమే డిసైడ్ చేస్తామన్నమాట. అంతే కదా. దాంతోపాటు సేకరించిన ఈమెయిల్స్ థర్డ్ పార్టీలకు అమ్ముపోము అన్న హామీ కూడా వాళ్ళ ప్రైవసీ పాలసీలో ఉంది. ఈ ఒక్క పాయింటే వివిధ రంగాల సంస్థలు వాళ్లతో కలిసి పనిచేయటానికి కారణమయ్యుండొచ్చు. వాళ్లు కేవలం ఐటీ కంపెనీలకే పరిమితం కాలేదు. అవును. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ లాంటి సెక్టర్స్కి కూడా సేవలు అందిస్తున్నారు కదా. బ్యాంకింగ్లో ఆర్థిక లావాదేవీలు, హెల్త్ కేర్లో పేషెంట్ రికార్డ్స్ అత్యంత గోప్యంగా ఉండాలి కదా. అలాంటి వాటికి సాఫ్ట్వేర్ నిర్మించాలంటే డేటా ప్రైవసీ అత్యంత పటిష్టంగా ఉండాలి. కరెక్ట్. ఏ రంగానికి ఏదవసరమో విశ్లేషించి సొల్యూషన్స్ ఇవ్వడం వల్లే ఇన్ని ఇండస్ట్రీస్లో సేవలు అందించగలుగుతున్నారు. అవును. ఈ డాక్యుమెంట్ల సారాంశం చూస్తే రెడీ టు గ్రో యోర్ బిజినెస్ డిజిటలీ అని ఒకే ఒక్క స్పష్టమైన సందేశం కనిపిస్తోంది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశాలను ఒకసారి క్రోడీకరిద్దాం. ఈ డిజిటల్ యుగంలో వృద్ధి అంటే కేవలం ఒక వెబ్సైట్ తయారు చేసి వదిలేయడం కాదు. అవును. దానికి యూఐ, యూఎక్స్ రూపంలో ఒక అనుకూలమైన ముఖద్వారం ఉండాలి. ఎస్ఈఓ మరియు పీపీసీ ద్వారా సరైన కస్టమర్లను ఆకర్షించాలి. ఆ కస్టమర్లు వచ్చినప్పుడు సిస్టమ్ క్రాష్ అవ్వకుండా క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఉండాలి. అండ్ ఈ వ్యవస్థను నడపడానికి మర్న్ స్టాక్ లాంటి స్కిల్స్ ఉన్న నిపుణులు కావాలి. ఎగ్జాక్ట్లీ. ముంతాసాఫ్ట్ వ్యూహాలను చూస్తే ఆధునిక వ్యాపార వృద్ధి అనేది టెక్నాలజీ, నైపుణ్యం మరియు పారదర్శకత అనే ఒక సంక్లిష్టమైన సైకిల్ అన్న అర్థమవుతోంది. ఒక వ్యాపారం డిజిటల్గా ఎదగడానికి ఇదే అసలైన బ్లూప్రింట్ అండి. ఏ ఒక్కటి లోపించినా కష్టమే. చాలా అద్భుతమైన విశ్లేషణ. మరి మనం ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనను వదిలివెళ్దామా? ఖచ్చితంగా. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ఏఐ వీడియో గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఓకే. టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే కేవలం 15 నిమిషాల్లో ఒక అద్భుతమైన వీడియోను ఎవరికి వారు సృష్టించుకునే స్థితికి వచ్చాం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది అందరికీ చాలా చవకగా అందుబాటులోకొచ్చేస్తుంది. అవును.
అప్పుడు ప్రతి వ్యాపారం ఇలాంటి అద్భుతమైన వీడియోలని సృష్టిస్తుంది. మరి అప్పుడు వందలాది బ్రాండ్ల మధ్య ఒక బ్రాండ్ని ప్రత్యేకంగా నిలబెట్టేదేంటి? కంటెంట్ నాణ్యత అందరిదీ ఒకేలా ఉన్నప్పుడు ఆ బ్రాండ్ వెనుక ఉన్న నిజమైన మానవ సంబంధాలు, అంటే హ్యూమన్ కనెక్షన్, వాళ్ళ నైతిక విలువలు మాత్రమే అసలైన వ్యత్యాసాన్ని చూపిస్తాయా? వావ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ మనుషుల నిజాయితీ విలువ మరింత పెరుగుతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎంత లోతైన ప్రశ్న. డిజిటల్ ప్రపంచంలో మనం ఏఐ వాడి ఎన్ని అద్భుతాలు సృష్టించినా చివరికి ఇదొక మనిషి ఇంకో మనిషితో చేసే వ్యాపారమే కల. ఖచ్చితంగా. ఆ మనుషుల మధ్య ఉండే నమ్మకమే అసలైన కరెన్సీ. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. సరేనండి. ఎవరికైనా తమ వ్యాపారాన్ని డిజిటల్గా డెవలప్ చేయాలి అనుంటే muntasoft.comని సందర్శించవచ్చు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం. అప్పటివరకు డిజిటల్ ప్రపంచంలో ఏది నిజం, ఏది భ్రమ అని విశ్లేషిస్తూనే ఉండండి.